నేను మీ అందరితో ప్రార్థించేది తమ్ముళ్ళు చెప్పిన మాట, కృష్ణ గారు చెప్పిన మాట అన్న, మనం కమిటీలు వేసుకోవాలి, నిర్మాణం చేయాలి, ఎస్సీ డిక్లరేషన్ మీద పోరాటం చేయాలి, రైతు డిక్లరేషన్ మీద పోరాటం చేయాలి, యువజన డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ప్రతి దాని మీద కూడా ఇంకా 4 ఏళ్ళు ఉంది, పొద్దుంది, పొలం ఉంది, ఏం తొందర లేదు, తొందరపడేది ఏం లేదు, గట్టి కొట్లాడదాం. కానీ దానికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ఎప్పటికప్పుడు నిత్యం ఒక్కరోజు గ్యాప్ కూడా లేకుండా ఎక్కడోళ్ళం అక్కడ. శ్రీనివాసరెడ్డి చెప్పింది కరెక్ట్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెప్పింది కరెక్ట్. వినయ్ భాస్కర్ అంటే వినయ్ భాస్కరే సమాధానం చెప్పాలి, నాకేం గరజు, అట్లా కాదు. కేసీఆర్ అంటే కేసీఆర్ చెప్పుకోవాలి, నాకేం గరజు అంటే ఇక మన పార్టీ ఎట్లయితుంది, మన కుటుంబం ఎట్లయితుంది. ఒక్కలను తల్లి లాంటి పార్టీలో ఏ ఒక్కలను ఎవడు విమర్శ చేసినా మనందరం కూడా బయటికి రావాలి, గట్టిగా కొట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. అట్లయితేనే ఒకరికొకరు అండగా నిలబడ్డప్పుడే నడుస్తుంది తప్ప నాకేమిలే, ఆయనంటే నాకేంది, ఈయనంటే నాకేంది అనుకుంటే మాత్రం నడవది. గట్టిగా నిలబడాలి, రోజు వాళ్ళ అవినీతిని ఎండగట్టాలి. తెలుసు మీ కార్పొరేషన్లో జరిగే కుంభకోణాలు తెలుసు, తప్పకుండా తమ్ముడు చెప్పినట్టు కార్పొరేషన్ వేదికగా ఎండగట్టాలి, బయట కూడా లొల్లి పెట్టాలి. ప్రజల దృష్టికి అక్కడ జరుగుతున్న అవినీతి భాగోతాన్ని తప్పకుండా బయట పెట్టాలి. మీ వరంగల్లో భూ కుంభకోణాలు కూడా మళ్ళీ బాగా జరుగుతాయి ఇప్పుడు, ఎందుకంటే అక్కడ ఉన్న అసంటి వాళ్ళు ఇప్పుడు నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, పెద్దలు, వాళ్ళు ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు ఎసంటోళ్ళో మీకు తెలుసు, వాళ్ళ బుద్ధులు మారాయి, కుక్కతోక వంకర అన్నట్టు వంకర బుద్ధి ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి తప్పకుండా అక్కడ జరిగే అవినీతి కుంభకోణాలు, భూదందాలు ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన బాధ్యత మన పార్టీ మీదనే ఉన్నది, మన మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడైనా సరే అడ్డంగా పోదాం, తప్పకుండా పేదవాళ్ళకు అండగా నిలబడదాం. హైడ్రా పేరిట